ఈరోజు కథ మతిలేని మృగరాజు. ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహము ప్రతిరోజు జంతువులను తినేది. ఒకేసారి ఒక్కొక్కటి, ఒక్కొక్కసారి రెండు రెండు, ఒకేసారి మూడు కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమిటంటే, ఒకవేళ సింహం తన గుహ నుండి బయటకి రాకుండా ఉండాలంటే అవి రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళాలి. రోజుకో జంతువు తనకు తానుగా సింహం దగ్గరికి వెళితే మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలుగుతాయి అని ఒప్పందం చేసుకున్నాయి. అలాగే రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కూర్చొని తన దగ్గరికి వచ్చిన భోజనాన్ని ఆనందంగా తింటూ ఉంది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహలోకి బయలుదేరుతుంది. అది నెమ్మదిగా తాబేలులాగా నడుస్తూ గుహ వైపు చేరుకుంటుంది. సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలు పైన ఎంతగానో కోపం వచ్చింది. కుందేలు భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఓ రాజా, ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభలో వారి తప్పు కూడా కాదు. మా సభ వాస్తవానికి 7 కుందేలను పంపుదామని నిర్ణయించుకుంది. కానీ మమ్మల్ని మధ్యలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మమ్మల్ని తింటాడు అని మా స్నేహితులందరూ తినేశానని మీకు చెప్పమని ఆజ్ఞాపించాడు అని అంది. సింహం వెంటనే అది పడుకున్న చోట నుంచి లేచింది. అది ఎక్కడుందో నాకు చూపించు, ముందు చెప్పు, నేను దాన్ని బతికుండగానే తినేస్తాను అంది కోపంగా. అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పాటు చేసుకుని అందులో ఉంటుంది రాజా అని కుందేలు బదులు పలికింది. కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావిలో గోడపై నిలబడి లోపలికి తొంగి చూసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ వాస్తవానికి అక్కడ కనిపించేది నీటిలో సింహం ప్రతిబింబమే. కానీ సింహం దాన్ని మరో సింహంగా అనుకొని అది భయంకరమైన పళ్ళు చూపించింది. ఇంకో సింహం కూడా అలాగే చూపిస్తున్నట్టు తనకు అనిపించింది. సింహం గట్టిగా గాండ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికి మరింత భయంకరంగా వినిపించింది. ఇంకో సింహం ఈ అడవికి వచ్చిందనుకొని మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న కొత్త సింహం మీదికి దూకాలనుకొని దూకేసింది. దానితో అది బావిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంగా వేగంగా గెంతులు వేస్తూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగిందంతా విడమర్చి చెప్పిన కుందేలు సింహం పీడ పోయిందని ఎంతో సంతోషించాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.